ఒక సుమతి శతకంలో ఉంటుంది కదా, చెరువులో నీళ్లు ఉన్నప్పుడే కప్పలన్నీ వచ్చి చేరతాయని. కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు తెలంగాణలో అధికారం అనే నీళ్లు ఉన్నాయి, దాంతో అందరూ కూడా దాని మీద ఆశిస్తూనే ఉంటారు. కోమటిరెడ్డి బ్రదర్స్ ఒక బాధ్యతాయుతమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, నల్గొండలో ఎవరిని పెట్టినా మద్దతు ఇస్తాము, మా కుటుంబం నుంచి ఎవరు ఆశించట్లేదు అన్నట్టు. చాలా హుందాగా, ఎందుకంటే అన్నదమ్ములు ఇద్దరు గెలిచేశారు, ఈ పక్కన ఒక ఆయన మంత్రిగా కూడా అయ్యారు కాబట్టి ఇక మా కుటుంబం నుంచి వేరేది ఆశించట్లేదు. అంటే మేబీ జానారెడ్డి కొడుకు అడుగుతున్నారు కాబట్టి, లేదా జానారెడ్డి పోటీ చేస్తారా ఏంటి అనేటువంటిది అక్కడ ఒక ఆస్పెక్ట్. ఆ విధంగా మద్దతు ఇస్తామన్నటువంటిది ప్రకటించడం ద్వారా బాధ్యతాయుతంగా చేసుకొచ్చారు. అదే సమయంలో ఖమ్మంలో ఒక 4-5 పోటీ పడుతున్నారు. రేణుకా చౌదరి దగ్గర నుంచి, శ్రీనివాసరెడ్డి బ్రదర్ దగ్గర నుంచి, తర్వాతన వి హనుమంతరావు దాకా అందరూ ఆశిస్తున్నారు. ఎందుకంటే ఖమ్మంలో గ్యారంటీ గెలుపు అన్నటువంటి నమ్మకం ఉంది కాబట్టి. ఇప్పుడు మహబూబ్ నగర్ సీటు రేవంత్ రెడ్డి సోదరుడి పేరుతో నిన్నటి రాత్రి నుంచి అకస్మాత్తుగా పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు వెలిసేసినాయి. అయితే అందులో రేవంత్ రెడ్డి బొమ్మ పెట్టకుండా రేవంత్ రెడ్డి సోదరుడు తిరుమల రెడ్డికి సంబంధించినటువంటి హోర్డింగ్స్, పోస్టర్లు పెద్ద ఎత్తున వచ్చి మహబూబ్ నగర్ ఎంపీగా ఆయనే సరైనటువంటి అభ్యర్థి అన్నటువంటిది. అంటే ఆయన పోటీ పట్టడానికి సిద్ధపడుతున్నాడు. మొన్నటిసారి కొడంగల్కి, అంటే రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అవ్వటం, రాష్ట్రం అంతా ముఖ్యమంత్రి అభ్యర్థిగా తిరుగుతున్నటువంటి సందర్భంలో అక్కడ కొడంగల్లో గెలుపు సంగతి అంతా చూసుకున్నది తనే కాబట్టి తను ఇప్పుడు ఆశిస్తున్నాడు. మరి రేవంత్ రెడ్డి తన సోదరుడికి ఇప్పించుకోగలడా లేదా చూడాలి.